హలో గైస్, ఈరోజు మనం మ్యాచ్ నెంబర్ 21 లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ గురించి డీటెయిల్గా మాట్లాడదాం. మరి ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇక ఆ వీడియోలోకి వచ్చేసరికి వీడియోని పిచ్ రిపోర్ట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్ అయితే అనుకూలంగా ఉంటుంది. కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లు మంచి బౌన్స్ మరియు క్యారీ అయితే పొందవచ్చు. ఇక స్పిన్నర్లు పిచ్లోని పోటీ కారణంగా ప్రయోజనం అయితే పొందవచ్చు. మరి ఈ పిచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 166 అయితే ఉంది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 153 అయితే ఉంది. హైయెస్ట్ టోటల్ చూసుకుంటే 262 అయితే ఉంది. అలాగే లోయెస్ట్ టోటల్ 49 అయితే ఉంది. మరి చూడాలి ఈ మ్యాచ్లో ఎంత స్కోర్ నమోదవుతుందో. ఇక వికెట్స్ విషయానికి వస్తే పేస్ బౌలింగ్ వర్సెస్ స్పిన్ బౌలింగ్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే పేస్ బౌలింగ్కి 63 వికెట్స్ అయితే వచ్చాయి. అలాగే స్పిన్ బౌలింగ్కి 49 వికెట్స్ అయితే వచ్చాయి. అలాగే ఈ మ్యాచ్లో విన్నింగ్ రేటింగ్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళ విన్నింగ్ రేటింగ్ 40% అయితే ఉంది. అలాగే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళ విన్నింగ్ రేటింగ్ 58% అయితే ఉంది. సో ఫస్ట్ బ్యాటింగ్ మీద సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళ విన్నింగ్ పర్సెంట్ కొంచెం ఎక్కువైతే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి వెదర్ రిపోర్ట్. ఇక్కడ వాతావరణం వేడిగా మరియు తేమగా ఉంటుంది. ఉష్ణోగ్రత 34 డిగ్రీస్ సెల్సియస్ వద్ద ఉంటుంది. అలాగే తేమ 58% అయితే ఉంటుంది. స్వల్పంగా తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. కానీ ఆటకైతే అంతరాయం కలిగించే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి టాస్ ప్రిఫరెన్స్. టాస్ గెలిచిన జట్టు మ్యాక్సిమం బౌలింగ్ అయితే చేయొచ్చు, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉండే అవకాశం ఉంది. సో టాస్ గెలిచిన జట్టు మ్యాక్సిమం బౌలింగ్ అయితే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే బోత్ టీమ్స్ కలిపి 5 మ్యాచెస్ అయితే ఆడాయి. వాటిలో 2 మ్యాచెస్ కేకేఆర్ గెలిస్తే 3 మ్యాచెస్ ఎల్ఎస్జి గెలిచింది. నెక్స్ట్ వచ్చేసరికి టీమ్ కంపారిజన్. బోత్ టీమ్స్ కలిపి లాస్ట్ 10 మ్యాచెస్ చూస్తే కేకేఆర్ యావరేజ్ స్కోర్ చూస్తే 163 అయితే ఉంది. అలాగే హైయెస్ట్ స్కోరు 235 అయితే ఉంది. లోయెస్ట్ స్కోరు 114 అయితే ఉంది. అలాగే విన్నింగ్ పర్సెంట్ చూసుకుంటే 80% అయితే ఉంది. అలాగే ఎల్ఎస్జి చూసుకుంటే యావరేజ్ స్కోరు 182 అయితే ఉంది. హైయెస్ట్ స్కోరు 214 ఉంది. లోయెస్ట్ స్కోరు 137 అయితే ఉంది. ఇక విన్నింగ్ పర్సెంట్ చూస్తే 40% అయితే ఉంది. సో ఎల్ఎస్జి మీద కేకేఆర్కి అయితే విన్నింగ్ పర్సెంట్ అయితే బాగుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మై ప్రాబబుల్ ప్లేయింగ్ 11. కేకేఆర్ టీం చూసుకుంటే క్వింటన్ డికాక్, సునీల్ నరైన్, అజింక్య రహానే, యాంగ్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసిల్, రమణ్దీప్ సింగ్, మోయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి. అలాగే ఎల్ఎస్జి చూసుకుంటే ఎడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాద్, శార్దుల్ ఠాకూర్, దిగ్వేష్ రాథీ, ఆకాష్ దీప్ అండ్ ఆవేష్ ఖాన్. ఇక మై బెస్ట్ పిక్స్ చూసుకుంటే నెంబర్ 1 నికోలస్ పూరన్, నెంబర్ 2 వరుణ్ చక్రవర్తి, నెంబర్ 3 మిచెల్ మార్ష్, నెంబర్ 4 అజింక్య రహానే, నెంబర్ 5 దిగ్వేష్ రాథీ, నెంబర్ 6 ఆండ్రూ రసిల్, నెంబర్ 7 ఎడెన్ మార్క్రమ్. అండ్ ఫైనలీ నా ఓన్ ఒపీనియన్ ప్రకారం నేనైతే ఈ మ్యాచ్ కేకేఆర్ గెలుస్తుంది అనుకుంటున్నాను. మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.